ఈసారి మనకు హోమ్ సిరీస్ కింద వచ్చిన కామెంట్ అయితే చూద్దామండి. సో శ్వేత గులాబీ అనే సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేస్తూ అడుగుతున్నారు. నైస్ ఇన్ఫో అండి. స్మాల్ డౌట్ అండి. నవేడేస్ ఇన్ బెంగళూరు ఆల్ ఆర్ కన్స్ట్రక్టింగ్ మినిమం 4 to 5 ఫ్లోర్స్ అండ్ గివింగ్ ఫర్ రెంట్. ఎనీ రీజన్ వై యూ హ్యావ్ గాన్ ఫర్ ఓన్లీ 2 ఫ్లోర్స్? వీఆర్ ఇన్ డైలమా అండి. సో ఆస్ట్ కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై అని అయితే అడుగుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ తన డౌట్ ఏంటంటే, మనం ఇల్లు కట్టుకున్నాం కదా, అది రెంట్ పర్పస్ కూడా కట్టుకొని మనతో పాటు రెంట్కి కూడా ఇస్తే బెటరా, లేకుంటే ఓన్లీ మనకు కట్టుకోవడం మేలా అని అయితే అడుగుతున్నారు. సో నాకు ఇన్ జనరల్గా నాకు తెలియదండి, బట్ మేము ఏ ఒపీనియన్తో అయితే కట్టుకున్నామో అదైతే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో హాయ్, హలో, నమస్తే. నేను మీ రాధిక జయచంద్ర. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఒక 30-40 సైట్ తీసుకున్నాం అనుకోండి. 30-40 అంటే 1200 స్క్వేర్ ఫీట్ సైట్ తీసుకుంటే చాలా వరకు చాలామంది ఎలా చేస్తారంటే, కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పార్కింగ్ పెట్టేసుకొని పైన ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్కి మొత్తం కట్టేసుకుంటారు. ఆ పైన ఇంకొక 2 ఫ్లోర్స్ అలా కట్టేసి మొత్తం అయితే రెంట్కి ఇస్తూ ఉంటారు. ఇలానే చేయాలి, ఇదే కరెక్ట్ అని అయితే నేను చెప్పనండి. ఇది ఎందుకంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ మీద కానీ, వాళ్ళ ఒపీనియన్స్ మీద కానీ, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి అతి కష్టం మీద ఒక సైట్ కొనుక్కున్నాడండి. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేసి ఇంకొంచెం అమౌంట్ పే చేసి ఒక ఇల్లు అయితే కట్టుకోగలడు. కానీ రెంట్లు వస్తాయనేసి ఇంకా అప్పులు మొత్తం చేసేసి ఇల్లు కట్టారనుకోండి, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. కానీ కొందరికి ఉంటుంది కదండి, ఒక ఇల్లు కట్టేసి ఇంక రిలాక్స్ అయిపోదాం అనేసి. అలాంటి వాళ్ళైతే ఇలా ఇల్లు కట్టుకునేసి ఇంకా రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఇంకా ఫ్యూచర్లో ఏమైనా బిజినెస్ చేయాలి ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నట్టయితే రెంట్ కట్టడం అయితే వేస్ట్ అండి. ఎందుకంటే మనం అదే అమౌంట్ ఇంకో సైట్ మీదనో లేకుంటే ఇంకొక బిజినెస్ మీదనో పెడితే మనకు ఆ రెంట్ కంటే కూడా ఇంకా మంచిగా అమౌంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో మనకి ఇవి మెయిన్గా ఇల్లు రెంట్ కట్టుకోవాలా లేకుంటే ఓన్గా కట్టుకోవాలా అనేది మన నెక్స్ట్ థాట్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొందరు థాట్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ప్రైవసీ ఉండాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఇలా పైన మళ్ళీ రెంట్స్కి అయితే కట్టరు. ఇంకొందరి థాట్ ఎలా ఉంటుందంటే, మనం లోన్ తీసుకునైనా ఇంకొక 2 ఫ్లోర్స్ పైన కట్టేసి రెంట్కి ఇచ్చామంటే మనకు మంత్లీ రెంట్ వస్తూ ఉంటుంది. ఆ రెంట్తో ఈఎంఐ డబ్బులు అయితే పే చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. నేను ఒకటి చెప్తానండి, ఇల్లు అనేది రాను రాను పాతగా అయిపోతుంది. అదే ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైనా సైట్ మీద పెట్టారనుకోండి, ఇక్కడ వచ్చే రెంట్ కూడా అక్కడ వస్తుంది. ఇదైతే నా థింకింగ్. సో ఇది కరెక్టో రాంగో నాకు తెలీదు. ఇలానే మేమైతే ఆలోచించాము. సో ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ మీ దగ్గర డబ్బులు చాలా ఉండి, ఒకవేళ ఇల్లు రెంట్ కట్టి కూడా తర్వాత మీరు బిజినెస్ చేయాలనుకున్నా మీ దగ్గర సరిపోయేంత డబ్బులు ఉంటే మీరు బేసిక్గా రెంట్ కట్టచ్చండి. అలా కాదు, మీరు ఇప్పుడు ఉన్న అమౌంట్ రెంట్కి పెట్టేస్తే ఇంకా మీరు అక్కడే బ్లాక్ అయిపోతారంటే ఇంకా మీరు ఫ్యూచర్లో బిజినెస్ చేసే ప్లాన్ ఉండి చేయలేకపోతారు. సో అలాంటప్పుడు అయితే రెంట్ కట్టుకోకుండా ప్రస్తుతానికి మనం ఉండేంతవరకు కట్టుకొని బిజినెస్ కోసం అయితే మీ అమౌంట్ని సేవ్ చేసుకోండి. ఇదైతే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఇంకా మేము రిలాక్స్ అవ్వాలి, ఇల్లు కట్టి దాన్ని రెంట్కి వచ్చే డబ్బులతో మేము హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళైతే ఇక లోన్ పెట్టుకునైనా కొంచెం ఈఎంఐ పే చేస్తూ రెంట్లకైతే కట్టేసుకోవచ్చండి. సో ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే ప్లాన్స్ ఏం లేవు, వాళ్ళు ఇంకా అక్కడితో హ్యాపీగా ఉండాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవుతుందండి. సో కానీ ఎవరైనా బిజినెస్ ప్లాన్స్ ఉంటే ఫ్యూచర్లో అలాంటి వాళ్ళు ఇలా ఇల్లు రెంట్కి కట్టేశారని ఇంకా అక్కడే ఆగిపోతారు, ఇంకా ఎదగలేరు. సో ఇదైతే నాకు అనిపించిందండి. ఇది నా ఒపీనియన్. సో మీకేమనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకైతే హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. నేను మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.